గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పుకున్న లెసన్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సెకండ్ హౌ టు అవాయిడ్ పోలీస్ ఒపీనియన్స్. లెసన్ గురించి నేర్చుకున్నాం. ప్రీవియస్ లెసన్స్ కూడా హౌ టు అవాయిడ్ పోలీస్ ఒపీనియన్స్ లెసన్స్ గురించి నేర్చుకుంటాం. ఈరోజు కూడా దాని గురించి నేర్చుకున్నాం. అయితే మనకి రచించిన వారు ఎవరంటే బెర్ట్రాండ్ రస్సెల్. దీన్ని రచించిన ఎవరు? బెర్ట్రాండ్ రస్సెల్. రచించిన వారు బెర్ట్రాండ్ రస్సెల్ అని చెప్పుకోండి. ఈ హౌ టు అవాయిడ్ పోలీస్ ఒపీనియన్స్ అనే లెసన్ రచించిన వారు బెర్ట్రాండ్ రస్సెల్. మనం క్లాస్ బ్యాక్ మనకి ముందు లెసన్లో ఉన్నటువంటి స్టోరీ మనకు చూసినట్లయితే, ఈ లెసన్ చూసినట్లయితే చాలా విషయాలు, చాలా పాయింట్స్ మనకి చెప్పడం జరిగింది. బెర్ట్రాండ్ రస్సెల్ హౌ టు అవాయిడ్ పోలీస్ ఒపీనియన్స్ అనే లెసన్లో చాలా విషయాలు మనకి చెప్పడం జరిగింది. ఏ విషయాలు చెప్పారు అని అంటే ఒకసారి మనం వాటిని రికాల్ చేసుకున్నట్లయితే, జ్ఞప్తి చేసుకున్నట్లయితే ఏంటంటే అబ్జర్వేషన్ ఉండాలని చెప్పి ఫస్ట్ పాయింట్ ఏంటి అని చెప్పింది అబ్జర్వేషన్ ఉండాలి. తర్వాత ఏం చెప్పాడంటే ఒకవేళ నీకున్న అభిప్రాయం ఎవరైనా నీ దగ్గరికి వచ్చి లేదా నీ అభిప్రాయాలు ఎదటి వాళ్ళు చెప్పినా కానీ ఎదటి వాళ్ళ అభిప్రాయం నీకు చెప్పినప్పుడు కూడా ఒకవేళ ఏ వ్యక్తి అయినా సరే అవగాహన లేని వ్యక్తి వచ్చి అతను చెప్పే విషయాల మీద పూర్తి అవగాహన లేని వ్యక్తి వచ్చి 2+2=5 అన్నా, లేకపోతే ఈ ఐస్లాండ్ అనేది భూమధ్యరేఖ ప్రాంతంలో ఉందన్నా, వాళ్ళకి సమాచారం తెలియదని వాళ్ళని ఏం చేయాలంటే క్షమించాలి తప్ప వాళ్ళ మీద బ్లేమ్ చేయకూడదు, వాళ్ళని నిందించకూడదు, వాళ్ళ మీద కోపడకూడదు అని చెప్పడం జరిగింది. తర్వాత ఏం చేసిన తర్వాత పాయింట్ ఏం చెప్పాడంటే బెర్ట్రాండ్ రస్సెల్ గారు తర్వాత పాయింట్ ఏం చెప్పారంటే ఒకవేళ నీకు ఏదైనా అభిప్రాయం ఉన్నట్లయితే ఆ అభిప్రాయాన్ని నీ దగ్గర ఏదైనా ఒక ఒపీనియన్స్ ఉన్నట్లయితే, ఏదైనా అభిప్రాయాలు ఉన్నట్లయితే ఆ అభిప్రాయాన్ని అది నీ దగ్గర ఉన్న అభిప్రాయం కరెక్టో కాదో తెలుసుకోవాలంటే నీకు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే వ్యతిరేక అభిప్రాయం నీకంటే నీ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్నవాడి అభిప్రాయం ఎవరైనా ఉన్నారు అంటే నీకంటే వ్యతిరేకంగా నీ దగ్గర ఉన్న వ్యతిరేక అభిప్రాయాలకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నీ దగ్గర ఉన్న అభిప్రాయాన్ని వాళ్ళ అభిప్రాయాలతో చూసుకుని ఒకవేళ అది కరెక్ట్ అయితే కరెక్ట్ చేసుకోవడం, లేదంటే ఒకవేళ ఆ విషయం నువ్వు సరిదిద్దుకోవాలి అని చెప్పాడు. ఉదాహరణ కూడా చెప్పాడు. ఒకవేళ నువ్వు ఒక పార్టీ వ్యక్తి అయితే ఆ పార్టీకి సంబంధించిన న్యూస్ పేపరే చదవకుండా వేరే వాడి పార్టీ యొక్క న్యూస్ పేపర్ ఏదైనా ఉంటే ఆ న్యూస్ పేపర్ దగ్గరికి వెళ్ళి ఆ న్యూస్ పేపర్ చూసుకుని అది అక్కడున్న సమాచారాన్ని నీ దగ్గర ఉన్న సమాచారాన్ని కరెక్ట్గా ఉందో లేదో తెలుసుకుంటే నీ దగ్గర ఉన్న అభిప్రాయం ఏంటో కరెక్ట్గా కాదో అని తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. థర్డ్ పాయింట్. అంతే. తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఫారిన్ కస్టమ్స్ గురించి ఏంటి ఫారిన్ కస్టమ్స్ అని అంటే మంచూస్ అనే ఒక తెగవారు ఉండేవారు. వాళ్ళు చైనా మీద దాడి చేసి మంచూస్ తెగ చైనా దేశాన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. 17వ శతాబ్దంలో 17th సెంచరీలో మంచూస్ అనే తెగ వాళ్ళు ఏం చేశారంటే చైనా మీద దాడి చేసి వాళ్ళ చైనాని ఆక్యుపై చేసుకున్నారు. ఈ ఆక్యుపై చేసుకున్న క్రమంలో ఏం జరిగిందంటే ఈ మంచూస్ వాళ్ళు యొక్క ఆచారం ఏంటంటే ఈ మంచూస్ వాళ్ళ యొక్క ఆచారం ఏంటి అనంటే ఈ మంచూస్ వాళ్ళు 2 పిలకలు జళ్ళు వేసుకుని ఉండేవారు. వాళ్ళ యొక్క ట్రెడిషన్ అది, వాళ్ళ యొక్క ఆచారం పద్ధతి అది. 2 పిలకలు అన్నమాట వేసుకుని ఉండేవారు. ఆ మగవాళ్ళు పాటించే ఆ సాంప్రదాయాన్ని ఏం చేశారంటే చైనీస్ ప్రజలు కూడా అలవాటు చేసుకున్నారు.
చైనీస్ ప్రజలు కూడా ఏం చేశారంటే వాళ్ళు కూడా 2 జడలు వేసుకుని, పిలకల లాంటి జడలు 2 వేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా చైనీస్ దేశంలో ఉన్నటువంటి అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు ఎవరు అని అంటే, చైనీస్ దేశంలో ఉన్నటువంటి అమ్మాయిలు అందరూ కూడా ఒకే ఫేస్తో ఉంటారు, ఒకే ఆకారంతో ఒకే ఫేస్తో ఉంటారు. మరి అందమైన అమ్మాయిలను ఎలా గుర్తిస్తాం అంటే, ఆ 17వ శతాబ్దం ఎప్పుడైతే మంచూస్ చైనీస్ మీద దాడి చేశారో, ఆ దాడి చేసినప్పుడు చైనీస్ సాంప్రదాయాలు ఏంటంటే, అందమైన అమ్మాయి ఎవరు అంటే వాళ్ళు అక్కడ చెప్తుంది ఏంటంటే, మంచి అమ్మాయి పాదములు చిన్నగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ పాదములు చిన్నగా ఉన్న వాళ్ళు అందమైన అమ్మాయిల కింద వాళ్ళు గుర్తించేవారు. అందుకని పాదములు చిన్నగా ఉండడానికి వాళ్ళు ఏం చేసేవారంటే, చైనీస్ ప్రజలు ఏం చేసేవారంటే బ్యాండేజ్ అంటే వాళ్ళకి పాదములు పెరగకుండా స్త్రీలకి ఏం చేసేవారంటే పాదాలను గట్టిగా బిగించి కట్టేసేవారు. ఈ బిగించి కట్టేయటం వల్ల ఏం జరిగిందంటే, ఆ పాదములు ఎదగకుండా ఉన్నప్పుడు వాళ్ళని అందమైన అమ్మాయిలుగా పరిణతి తీసుకునేవారు. ఆ ఆచారం ఉంది. ఆ ఆచారం ఏం చేశారంటే మంచూస్ తెగ వాళ్ళు పాటించడం జరిగింది. అంటే మంచూస్ తెగలో ఉన్నటువంటి మగవాళ్ళు ఏ విధంగా జడలు వేసుకుంటారో, పిలకల లాంటి జడలు వేసుకుంటారో అది చైనీస్ పాటించారు. చైనీస్ మగవాళ్ళు పాటించారు. అదే చైనీస్లో ఆడవాళ్ళు పాదములు ఎలా పొడుచుగా ఉంటాయో, అందంగా ఉండాలని గుర్తింపు ఉండాలంటే పాదములు ఎలాగైతే పొడుచుగా ఉన్న పాదాలు కావాలో అవి ఆ సాంప్రదాయాన్ని ఏం చేశారంటే మంచూస్ ప్రజలు పాటించడం జరిగింది. ఆ పాయింట్ చెప్పారు. అది రస్సెల్ ఏం చెప్పారంటే, ఇవి చెప్పకుండా కాదు కానీ ఇలా అని చెప్పడం జరిగింది అన్నమాట. అయితే పాయింట్స్లో మనం దీన్ని ప్రస్తావించడం జరిగింది. 5th పాయింట్ ఏంటంటే ఇమేజ్ అంటే ఊహించుకో, ఇమేజిన్ ఆర్గ్యుమెంట్ విత్ పర్సన్. ఏంటంటే ఒకవేళ నీ దగ్గర ఒక అభిప్రాయం ఉన్నప్పుడు, అభిప్రాయానికి వ్యతిరేకమైన అభిప్రాయం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా, అభిప్రాయానికి వ్యతిరేకమైన అభిప్రాయం ఉందా లేదా అని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత నీ అభిప్రాయం, నీ దగ్గర ఉన్న ఒపీనియన్స్ కరెక్టో కాదో అనేది తెలుసుకుంటావు. ఒకవేళ నీ దగ్గర ఉన్న ఒపీనియన్కి వ్యతిరేకమైన ఒపీనియన్స్ వాడు ఉంటే అసలు నీ ఒపీనియన్స్ ఏంటనే తెలుస్తుంది అని చెప్తుంది. దాంట్లో కొంత ఉదాహరణ ఏం చెప్పారంటే, గాంధీ గారు ఒక ఒపీనియన్తో ఉన్నారు, ఒక అభిప్రాయంతో ఉన్నారు. ఆయన ఏంటంటే మహాత్మా గాంధీ గారు ఏం చేశారంటే, మహాత్మా గాంధీ గారు పారిశ్రామికీకరణ వ్యతిరేకించారు. పారిశ్రామికీకరణ ఎందుకు వ్యతిరేకించారు అంటే, రైల్వేస్, స్టీమ్ బోట్స్, మెషినరీస్ ఇవన్నీ కూడా ఆయన భారతదేశంలో వద్దు అని చెప్పాడు. అవి ఉంటే ఏమవుతుందంటే, అవి ఆ మెషినరీస్ ఉండటం వల్ల ఒక 10 మంది లేదా 100 మంది చేసే పని ఒక మెషిన్ చేసేస్తుంది. అందుకని ఆ మెషినరీస్ వద్దన్నారు. ఎందుకు వద్దన్నారంటే గాంధీ గారు ఎందుకు వద్దన్నారంటే, భారతదేశంలో ప్రజలు, పేద ప్రజలు, భారతదేశం వెనకబడిన దేశంగా ఉంది భారతదేశం. అందుకని భారతదేశంలో ఉన్న ప్రజల జీవన విధానం దెబ్బతింటది, వాళ్ళ యొక్క ఉపాధి పోతుంది ఈ మిషనరీస్ రావడం వల్ల. అందుకని ఆ ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే, ఈ మిషనరీస్ అనేవి భారతదేశానికి వద్దు అని వ్యతిరేకించడం జరిగిందని చెప్పారు. అంటే అయితే పాత దేశంలో ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏంటంటే పారిశ్రామికీకరణ అభివృద్ధి చెందితే మంచిది, ఎందుకంటే ఆర్థికంగా దేశం అభివృద్ధి చెందుతుంది, పారిశ్రామిక అభివృద్ధి చెందితే మంచిదని వాళ్ళ యొక్క అభిప్రాయం. అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని గాంధీ గారి యొక్క అభిప్రాయం పోల్చుకుంటే అది దానికి భిన్నంగా ఉంది. ఒకవేళ రస్సెలే గాంధీ గారి దగ్గర నుండి ఫేస్ టు ఫేస్గా నిలబడితే రస్సెల్ గారు కూడా ఒక ఆలోచన చేసినట్లయితే, గాంధీ గారు చెప్పింది కూడా నిజమవుతుంది, ఎందుకంటే ఆ దేశ పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మంచిగా కరెక్టే అనే ఒక ఫీలింగ్ వచ్చేవాడు.
అదే చెప్తున్నాను. అందుకనే ఈ బెర్ట్రాండ్ రస్సెల్ కూడా ఏం చేశారంటే ఆయా దేశాలు ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్ అన్ని తిరిగి అక్కడ ఉన్న పరిస్థితిని ఆయన గమనించి ఆయన కూడా ఏం చేశాడంటే ఆయన కొన్నిసార్లు ఆయన అభిప్రాయాన్ని చేంజ్ చేసుకోవడం జరిగింది. ఆయన అభిప్రాయాన్ని చేంజ్ చేసుకోవడం జరిగింది. అందు తర్వాత ఏం చెప్పాడు ఆయన? తర్వాత ఏం చెప్పాడు? ఇప్పుడు ఏంటంటే తర్వాత పాయింట్ ఏంటంటే తను బీ వేరీ ఆఫ్ ఒపీనియన్స్ దట్ ఫ్లాటర్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్. సెల్ఫ్ ఎస్టీమ్ ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ రస్సెల్, బెర్ట్రాండ్ రస్సెల్ గారు ఏం చెప్తున్నారంటే బీ వేర్ ఆఫ్ ఒపీనియన్స్ దట్ ఫ్లాటర్ యువర్ సెల్ఫ్. ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా పొగుడుతూ ఉంటే, మిమ్మల్ని ఎవరైనా పొగుడుతుంటే మిమ్మల్ని మీకు మీరుగా లేకపోతే మీకు మీరుగా పంపు కొట్టుకున్నట్లయితే అంటే మీరు ఇచ్చించుకున్నట్లయితే, ముఖస్థుతి చేయించుకున్నట్లయితే, మీకు మీరుగానే గొప్పతనం చెప్పుకున్నట్లయితే వాటి పట్ల ఏమంటున్నాడంటే ఫ్లాటర్ ఎస్టీమ్ అంటే మీరు మీ గర్వాన్ని లేక మీకున్న ముఖస్థుతిని, మీ అంచనాన్ని విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు బెర్ట్రాండ్ రస్సెల్. అది ఒకవేళ మిమ్మల్ని మీరుగా ఇచ్చించుకున్నట్లయితే ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ఏదైనా సరే పురుగొల్పే విషయాలు ఉంటే అవి వాటి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఏంటంటే అవి యాక్చువల్గా చెప్తే ఏంటంటే బోత్ మెన్ అండ్ ఉమెన్ 9 times out of 10 are firmly convicted of the superior excellence of their own. యాక్చువల్గా రస్సెల్ గారు ఏం చేశారు అడిగారంట. చాలా 10 మందిలో రస్సెల్ గారు మగవాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు. మగవాడు ఆడవాళ్ళ కంటే మీరు గొప్పవాళ్ళ అని అడగడం జరిగింది. ఆడవాళ్ళ కంటే మీరు గొప్పవాళ్ళ అని అడగడం జరిగితే అందులో 10 మందిని అడిగితే దగ్గరగా 9 మంది ఏం చేశారంటే ఆడవాళ్ళ కంటే మేమే గొప్పవాళ్ళం అని చెప్పడం. అలాగే స్త్రీల దగ్గరికి వచ్చి స్త్రీలు కూడా 10 మంది స్త్రీల్ని మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు గొప్ప కాదని అడిగితే స్త్రీలు కూడా ఏం చెప్పారంటే 10 మందిలో 9 మంది మగవాళ్ళ కంటే మేమే గొప్ప, స్త్రీలే గొప్ప, మేమే గొప్ప అని చెప్పడం జరిగింది స్త్రీ. అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే అంటే ఏంటంటే ఇలాగ చెప్పడం వల్ల వారి యొక్క ఉందతనం గురించో లేకపోతే వారి యొక్క అవగాహన లేని దాని గురించో లేదా గొప్పవాళ్ళని చెప్పుకోవటం వాళ్ళకి లేకపోతే వాళ్ళ యొక్క డిగ్నిటీ గురించో వాళ్ళు చెప్పడం జరిగిందని చెప్తున్నాడు. అందుకని ఏం చెప్తున్నాడు? దేర్ ఈజ్ అబౌండెంట్ ఎవిడెన్స్ బోత్ సైడ్స్. ఎక్కువ మంది ఏం చేశారంటే మగవాడు కానీ ఆడవాడు కానీ ఈ 2 గ్రూపుల్లో చూసుకున్నట్లయితే ఎవరు ఏం చెప్పారంటే ఎక్కువగా మేము గొప్ప అంటే మేము గొప్ప. అదేంటంటే అది రస్సెల్ ఏమంటాడు, ఒకవేళ అది సెల్ఫ్ ఎస్టీమ్ ఏమో ఒకవేళ గర్వంగా చెప్పిందో చెప్పిందో మరి ఏంటో తెలియదు అని చెప్తున్నాడు. ఇఫ్ యు ఆర్ ఏ మ్యాన్ యూ క్యాన్ పాయింట్ అవుట్ దట్ మోస్ట్ పోయిట్స్ ఆర్ మెన్ ఆఫ్ సైన్స్ ఆర్ మేల్. ఇఫ్ యు ఆర్ ఏ ఉమెన్ యూ క్యాన్ రీటాక్ నాట్ దట్స్ సో ఆర్ మోస్ట్ ఫీమేల్స్. అయితే ఒకవేళ ఒక లేడీ ఒక జెంట్ లేదా ఒక ఆడ మగవాళ్ళు కూర్చొని మాట్లాడుతుంటారు. ఒకవేళ మగవతను మీ ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు మేమే గొప్ప అని ఒకవేళ అలా మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు ఆ స్త్రీ ఏమంటది, ఆ లేడీ ఏమంటది, ఆమె స్త్రీ ఏమంటది అంటే ఆ స్త్రీ ఏమంటది అలా కాదు మీకంటే మేమే గొప్ప. ఎందుకంటే మీ ట్రాక్ రికార్డు, ఈ మగవాళ్ళ యొక్క ట్రాక్ రికార్డు చూసుకున్నట్లయితే వాళ్ళందరూ చాలా మంది రాబర్స్ జైల్లో ఉన్నవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. పిక్ వాటర్స్ జైల్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా మగవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. కానీ మా అయితే ఎక్కడో లాస్ట్లో ఒకళ్ళు ఇద్దరు కనిపిస్తూ ఉంటాం అని అనటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఆడవాళ్ళని అడిగితే ఏంటంటే మగవాళ్ళు మేము చాలా గొప్ప, ఆడవాళ్ళని అడిగితే ఆడవాళ్ళు కూడా అదే చెప్తారు మేము గొప్ప అని చెప్తున్నారు.
మగవాళ్ళని అడిగితే మగవాళ్ళు ఆడవాళ్ళని అడిగితే ఏం చెప్తున్నారు? అబ్బా మీకంటే మేము గొప్ప, మీరందరూ కూడా చేసే పనులన్నీ తప్పు అని చెప్పడం జరుగుతున్నారు. అంతేకాకుండా క్రిమినల్స్గా ఉన్నవాడు కూడా చాలా మంది ఉన్నారు. మగవాళ్ళు దొంగలు ఉన్నారు, క్రిమినల్స్ ఉన్నారు, జైల్లో పెట్టబడినటువంటి వాళ్ళు, జైల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ చూస్తే వాళ్ళ మీద మేమే బెటర్, మేమే ఎక్కువ అని చెప్పడం జరుగుతుంది అని అంటున్నాడు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ద క్వశ్చన్ ఈజ్ ఇన్హెరిటెన్స్ అండ్ ఇన్సోబుల్ బట్ సెల్ఫ్ ఎస్టీమ్స్. అంటే ఇక్కడ రస్సెల్ ఏం చెప్తున్నాడంటే, ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అంతర్గతంగా దృఢమైన ఒక నమ్మకం ఉండాలి. ఎవరు గొప్ప ఏంటి అనేది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. వాళ్ళు అంతర్గతంగా తెలుసుకున్న విషయం అన్నమాట. బయట నేను గొప్పవాడని చెప్పడానికి కుదరదు. దాన్ని సెల్ఫ్ ఎస్టీమ్ అన్నమాట. అది ఉండకూడదు. మనుషులు ఏంటంటే మనుషులు గర్వం పొగరా ఉండకూడదు. నేను గొప్ప అని చెప్పడం వల్ల అతనిలో నుంచి ఏం తెలుస్తుంది, ఆ వ్యక్తి నుంచి ఏం తెలుస్తుందంటే, నీకు గొప్ప అని చెప్పడం వల్ల, నువ్వు గొప్ప అని చెప్పలేదు, నేను గొప్ప అని చెప్పడం వల్ల గర్వము పొగరు అనేది బయటపడుతుంది అని చెప్తున్నాను. అది ఎలా ఉండాలంటే, ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది, గర్వం అనేది, ఒకవేళ నీకు గర్వం ఉంటే అది లోపలే ఉండదు తప్ప అది బయటికి ప్రదర్శించకూడదు. అందుకనే ఈ యొక్క బెర్ట్రాండ్ రస్సెల్ ఏం చేశారంటే, కొంతమందిని వాళ్ళని ప్రశ్నలు అడగడం జరిగింది, మగవాళ్ళని ఆడవాళ్ళని అడగడం జరిగింది. ఎవరి కాళ్ళు ఏం చేశారు, మేము గొప్ప అంటే మేము గొప్ప, ఎవరో తగ్గలేదు, మేము గొప్ప అంటే మేము గొప్ప. అండ్ కాన్సలేషన్ ఫ్రమ్ ది మోస్ట్ పీపుల్, ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఈ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ని దాచుకోరు, మరుగు చేసుకోరు, బయట పెట్టేస్తూ ఉంటారు. ఆయా సందర్భాల్లో ఏం చేస్తారంటే గర్వాన్ని వాళ్ళు చూపిస్తూ ఉంటారు, గర్విష్ఠులుగా కనిపిస్తూ ఉంటారు. అందుకని బెర్ట్రాండ్ రస్సెల్ ఏమంటారంటే, ఆ విధంగా ఉంటుంది. వాళ్ళని ఏదైనా నీకు ఒక అభిప్రాయం ఉంటే, ఏదైనా వస్తుంది ఉంటే అదేంటంటే నీలోనూ ఉంచుకోవాలి అని చెప్పడం జరిగింది. వీఆర్ ఆల్ వాట్ ఎవర్ పార్ట్ ఆఫ్ ది గాడ్, వీ కమ్ ఫ్రమ్ పెర్స్యూట్ దట్ అవర్ ఓన్ నేషన్ ఈజ్ సుపీరియర్ టు అదర్స్. అంతేకాకుండా మనం అందరం కూడా ఆయా ప్రాంతాల నుంచి వేరే పార్ట్ ఆఫ్ ది వరల్డ్, ఆయా ప్రాంతాలు, ఆయా దేశాల్లో ఉన్నటువంటి వారు మనందరం. వీ కమ్ ఫ్రమ్ వచ్చాము, దట్ వీఆర్ ఓన్ నేషన్ ఈజ్ సుపీరియర్ టు అదర్స్. ఆయా దేశాల నుంచి వస్తామంటారు, ఆయా ప్రాంతాలకు వెళ్తామంటారు. కానీ ఆయా ప్రాంతాలకు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు కూడా ఎవరి దేశం వాళ్ళకే గొప్పగా ఉంటుంది, ఎవరి జాతి వాళ్ళకే గొప్పగా ఉంటుంది అని చెప్తున్నారు. Seeing that each nation has its characteristics, merits and demerits. అంటే చూసినట్లయితే ప్రతి దేశంలో కూడా, ఏ జాతిలో చూసినప్పుడు కూడా ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని ఆచారాలు ఉంటాయి. అవి యోగ్యతగా ఉండొచ్చు, అయోగ్యతగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరి యొక్క జాతులు, నేషన్ జాతులు ఏముంటది, అది ఇట్స్ క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళ యొక్క పద్ధతులు ఉంటాయి, వాళ్ళ యొక్క ఆచార కట్టుబాట్లు ఉంటాయి. అందులో మెరిట్స్ ఉంటాయి, డీమెరిట్స్. మెరిట్స్ అంటే యోగ్యతలు ఉంటాయి, లేకపోతే అయోగ్యతలు ఉంటాయి, యోగ్యం కానిటువంటి. అయినప్పుడు కూడా వాటిని ఆయా దేశానికి వెళ్ళినప్పుడు వాటిని చెప్పడం బాగోదు చెప్తుంది. We adjust our standard of values so as to make our that merits possessed by one nation are the really important ones. అంటే ఏం చెప్తున్నానంటే ఇక్కడ బెర్ట్రాండ్ రస్సెల్ ఏం చెప్తున్నానంటే, we adjust our standard of values. మనకున్న వాల్యూస్ మనం ఏం చేయాలంటే మనం సరి చేసుకుంటాం, అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకనంటే సో యాజ్ టు మేక్ అవుట్ దట్ ద మెరిట్స్ పొసెస్డ్ బై ఓన్ నేషన్స్. మన ఓన్ నేషన్స్ లో ఉన్నటువంటి మెరిట్స్, ఆయా దేశాల్లో ఉన్నటువంటి యోగ్యతలు అన్నింటి కూడా ఉంటాయి, చాలా మంది ఉంటాయి. స్టాండర్డ్స్, వాల్యూస్ ఉంటాయి. అవన్నీ కూడా మనం జాగ్రత్తగా కాపాడకూడదు, అవి ఎదటోళ్ళ దగ్గర ప్రదర్శించకూడదు, సెల్ఫ్ ఎస్టీమ్గా ఉండకూడదు అని చెప్తున్నాను. రియల్లీ ఇంపార్టెంట్ వన్స్ వైల్
its demerits are comparatively trivial. అంటే కొన్ని డిమెరిట్స్ కూడా ఏం చేయాలంటే మనం పెంచుకోవాలి. హేతుబద్ధంగా మనం ఏం చేయాలంట, హేతుబద్ధంగా చిన్న విషయాల్లో కూడా మనం ఏంటంటే గర్విష్ఠంగా ఉండకూడదు. మనకున్న ఈ డిమెరిట్స్ని ఏం చేయాలంటే, మనకున్న డిమెరిట్స్ని వాటిని ఏమంటే హేతుబద్ధంగా వాదించుకోవాలి. హేతుబద్ధమైన వాదించకూడదు. మా దేశం అది, లేకపోతే మాది, మేము గొప్పవాడు, నాదే గొప్ప, నేనే గొప్పవాడిని, మా పరిస్థితులు గొప్ప, అన్నీ మేము గొప్పవాడు అని ఏం చేయకూడదంట. వాళ్ళు ఏం చేయకూడదు, ఈ డిమెరిట్స్ని ఏం చేయకూడదంటే హేతుబద్ధంగా వాదించకూడదని చెప్తున్నారు. Here again, the rational man will admit that question is one which there is a demonstrable. Rational, హేతుబద్ధమైనటువంటి ఈ కొన్ని క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. హితాంతవాదంతో కూడినటువంటి క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. ఈ హితాంతవాదంతో వచ్చినటువంటి క్వశ్చన్స్ని మనం ఏంటంటే హేతుబద్ధంగా జాగ్రత్తగా మనల్ని వాటిని క్వశ్చన్స్ పరిష్కరించుకుంటూ ఉండాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్లుగా మనం బిహేవ్ చేయడం కుదరదు. అయితే వాటిని ఏం చేయాలంటే ఆ హేతుబద్ధమైనటువంటి విషయాన్ని మనం ఏంటంటే నిరూపించుకోవాలి. మనం ఏం చేయాలి, అది రైట్ ఆన్సర్తో, కరెక్ట్ ఆన్సర్తో నిరూపించుకోవాలి. ఏదైనా మనకి హేతుబద్ధమైన ప్రశ్నలు మనకు ఎదురైనప్పుడు వాటిని ఏంటంటే వాటిలో కరెక్ట్ ఆన్సర్తో, కరెక్ట్ జవాబుతో ఏంటంటే మనం నిరూపించుకోవాలని చెప్తారు. అందుకే ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్ టు డీల్ విత్ ద సెల్ఫ్ ఎస్టీమ్. ఇంకోటి ఏం చెప్పి ఆఫ్ మ్యాన్ అండ్ యాజ్ మ్యాన్ బికాస్ వీ కాంట్ ఆర్గ్యూ అవుట్ ఆఫ్ ద మ్యాటర్ విత్ ది సేమ్ అని. అంటే ఇంకోటి ఏం చెప్తున్నారు ఇక్కడ, ఈ బెర్ట్రాండ్ రస్సెల్ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఇట్ ఈజ్ మోర్ డిఫికల్ట్ టు డీల్ విత్ ద సెల్ఫ్ ఎస్టీమ్. గర్వం అనేది డీల్ చేయటం అనేది, గర్వంతో కూడినటువంటి విషయాలు డీల్ చేయటం అనేది చాలా కష్టంతో డిఫికల్ట్ అంటారు. ఎందుకంటే ఎస్టీమ్ ఆఫ్ మ్యాన్ యాజ్ అ మ్యాన్ బికాస్ కాంట్ ఆర్గ్యూ విత్ ద మ్యాటర్స్. అంటే ఈ సెల్ఫ్ ఎస్టీమ్తో ఉన్నటువంటి, గర్వము పొగరుతో ఉన్నటువంటి వ్యక్తులతో మనం ఆర్గ్యూ చేయటం అనేది చాలా తక్కువ. ఆర్గ్యూ చేయకూడదు వాళ్ళతో. ఎందుకంటే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న అభిప్రాయాలు, ఒపీనియన్స్నే కరెక్ట్ అనుకుంటారు. ఆ ఒపీనియన్స్ని కరెక్ట్ అనుకున్నప్పుడు వాళ్ళతో మనం ఏం చేయకూడదు, గర్విష్ఠులు పొగరుగా ఉన్నటువంటి వాళ్ళతో మనం ఏం చేయకూడదు అంటే ఆర్గ్యూ చేయకూడదు. వాళ్ళతో మనం వాదించకూడదు, వాదన ఉండకూడదు. అంతేకాకుండా వాళ్ళు మానవేతర మనుషుల కింద భావించారు. ఇలా వాళ్ళకి మానవత్వం లేదు, వాళ్ళ మాట్లాడే విధానంలో కరెక్ట్ లేదు, మనుషులుగా మాట్లాడలేదు అనే భావన ఉంటుంది కనుక వాళ్ళు ఎవరికి సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నవాళ్ళు. అందుకని వాళ్ళు మానవత్వంతో మాట్లాడినటువంటి వ్యక్తులు. వాళ్ళు గర్వం ఎక్కువగా గర్వంతో కూడుకున్న మాటలు, పొగరతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడతారు కనుక అటువంటి వాళ్ళతో మనం డీల్ చేయడం అనేది చాలా కష్టం. అందుకని వాళ్ళతో ఏం చేయాలంటే వాళ్ళతో జాగ్రత్తగా మనం ఉండాలి అని చెప్తున్నాం. అదే కూడా ద ఓన్లీ విత్ ఐ నో డీలింగ్ విత్ దిస్ జనరల్ హ్యూమన్ conceit to remind ourselves that man is a brief episode of the life of a small plant in this world. ఇది ఏం చెప్తున్నాడంటే బెర్ట్రాండ్ రస్సెల్ మరలా ఏం చెప్తాడు, ఐ నో ఆఫ్ డీలింగ్ విత్ ద జనరల్ హ్యూమన్. సెల్ఫ్ ఎస్టిమేటెడ్ గర్విష్ఠులతో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, అలాగే జనరల్గా ఉన్న మనుషులతో ఎలా ఉండాలో నేను ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. గర్విష్ఠగా ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలుసు, జనరల్ మామూలుగా ఉన్న మనుషులతో ఎలా మాట్లాడాలో తెలుసు. అందుకే హ్యూమన్ కన్సీట్ ఈజ్ టు రిమైండ్ అవర్ సెల్ఫ్స్ దట్ మ్యాన్ ఈజ్ ఏ బ్రీఫ్ ఎపిసోడ్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లానెట్ ఇన్ దిస్ లిటిల్ కార్నర్ ఆఫ్ ది యూనివర్స్. ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో మానవ యొక్క జీవితం చాలా తక్కువ. ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ మానవ యొక్క జీవితం చాలా తక్కువ. ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఒక చిన్న కార్నర్ లాంటి లైఫ్, చిన్న మలుపు లాంటిది అనమాట. అది చాలా, అందుకనే ఏం చేయాలంటే ఇక్కడున్న ఈ స్మాల్ లైఫ్, కార్నర్ లైఫ్, లిటిల్ కార్నర్ ఆఫ్ లైఫ్లో, ప్లానెట్ లైఫ్లో ఏంటంటే మనం ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఎపిసోడ్ని, మనకున్న ఎపిసోడ్స్
మన పాత్రని మన జాగ్రత్తగా మనం నడిపించుకోవాలి. అలా నడిపించుకోకున్నప్పుడు జీవితానికి పరమార్థం ఉండదు అని చెప్తారు. అంటే గర్విష్ఠులతో మనం ఎలా ఉండాలి, సామాన్య జనరల్ హ్యూమన్ బీయింగ్స్తో ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. అని చెప్పి ఏం చెప్తున్నాడు లాస్ట్లో ఏం చెప్తున్నాడు, మన జీవితం ఈ యొక్క యూనివర్స్, ఈ విశ్వంలో మన జీవితం చాలా చిన్నదే, గాలి గొడవ వంటిది. అందుకని దాన్ని జాగ్రత్తగా మనం ఏం చేయాలి, దాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళాలి. జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళిపోతే చాలా ప్రమాదం అని చెప్తున్నాడు. అంటే యూనివర్స్ అండ్ దట్ ఫర్ ఆర్ట్ వి నో అదర్ పార్ట్స్ ఆఫ్ ది cosmos may and contain being of superior to ourselves as we are to jellyfish. మనం వాళ్ళగా ఉండకుండా ఈ ప్రపంచంలో మానవులు సామాన్య మానవులు ఎలా ఉన్నారో అలా ఉండాలి తప్ప మనం గర్విష్ఠులుగా ఉండకుండా నీలో ఉన్న అభిప్రాయమే కరెక్ట్ అనుకోకుండా కొన్ని అభిప్రాయాలు బయట అభిప్రాయాలు అన్నింటికి కూడా నువ్వేం చేయకూడదో నీ నెత్తి మీద రుద్దుకోకుండా నీ మీద ఉంచుకోకుండా ఏం చేయాలంటే మనం ఎలా ఉండాలంటే ఫూలిష్ ఒపీనియన్స్ నుండి మనం దూరంగా ఉండాలి. మూర్ఖమైన అభిప్రాయాలు, ఈ మూర్ఖమైన అభిప్రాయాల విషయంలో మనం ఎలా ఉండాలంటే దూరంగా ఉండాలి. మూర్ఖమైన అభిప్రాయాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మీకు ఫస్ట్ నుంచి లెసన్లో చెప్తున్నారు, చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి మనం ఏం చేయాలంటే మనం వాళ్ళతో పాటు మనం సమానంగా కాకుండా మనం వేరేగా ఉన్నట్టు ఉండాలన్నమాట అని చెప్తున్నాడు. అందుకని ఏంటంటే సెల్ఫ్ ఎస్టీమ్తో ఉన్నవాడు ఇక్కడ పోయింది చెప్తుందంటే సెల్ఫ్ ఎస్టీమ్ ధర్మంతో ఉన్నవాడితో మనం సాంగత్యం చేయాలి, వాడితో జాగ్రత్తగా ఉండాలి, వాడితో జాగ్రత్తగా మాట్లాడాలి, వాళ్ళ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో మన లైఫ్ చాలా లిటిల్ లైఫ్. అందుకని వాళ్ళతో పోట్లాడుతూ వాళ్ళతో గర్వంగా మాట్లాడుతూ జీవితాన్ని కొనసాగించుకునే కంటే ఈ విశ్వంలో మన జీవితం చాలా తక్కువ కనుక మనం ఏం చేయాలంటే మంచిగా ఉండాలి. మూర్ఖమైన విషయాల మీద మనం మనసు పెట్టకూడదు, అవాయిడ్ చేయాలి. మూర్ఖమైన విషయాలు ఒపీనియన్స్, మూర్ఖమైన అభిప్రాయాల మీద మనం ఏం చేయాలి, అభిప్రాయాలతో మనం ఏకీపించకూడదు, మనం దూరంగా ఉండాలి. మనం ఎప్పుడైతే దూరంగా ఉన్నామో, మూర్ఖమైన అభిప్రాయాలకి దూరంగా ఉన్నామో, అప్పుడు మన లైఫ్ బాగుంటుంది అని బెటర్ అండ్ రెసిల్ చెప్తారు. ఈ బెటర్ అండ్ రెసిల్ గారు ఏంటంటే ఈయన ఫిలాసఫీ, గొప్ప తత్వవేత్త. ఆయన అనేక దేశాలు తిరిగాడు, అనేక ప్రాంతాలు తిరిగాడు. తిరగటం వల్ల ఏంటంటే ఆయనకు అన్ని విషయాలు గమనించాడు, తెలుసుకుని చివరిగా మనకి ఏమి సజెషన్ చెప్తున్నాడంటే, ఏం సజెషన్స్ ఇస్తున్నాడంటే మూర్ఖమైన అభిప్రాయాలకి దూరంగా విడిచిపెట్టండి. మన జీవితం మూర్ఖమైన అభిప్రాయాలతో కొనసాగించకూడదు. అలా కొనసాగించినట్లయితే చాలా ఇబ్బందులు పడతాం. ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో మనం చాలా రిస్క్ అనుభవిస్తాం అని చెప్తున్నాడు. అందుకని ఈయన చాలా విషయాలు మనకి గురించి చెప్పాడు, అబ్జర్వేషన్ గురించి చెప్పాడు. ఏదైనా ఇంకొక మనకు విషయం తెలియాలంటే అబ్జర్వేషన్ ఉండాలని చెప్పాడు. అలాగే మనం ఎవరైనా ఒక విషయాన్ని, ఒక అభిప్రాయం తప్పుగా చెప్తున్నట్లయితే అయ్యో వాళ్ళకి తెలియదని వాళ్ళ మీద మనం దయచూపాలి, కాపాడకూడదని చెప్పాడు, మనం దయచూపాలని చెప్పాడు. అలాగే ఒకవేళ మనకి ఏమైనా ఒపీనియన్స్ ఉన్నట్లయితే మనకున్న అభిప్రాయాలని, మన అభిప్రాయాలు కరెక్టో కాదో తెలుసుకోవాలంటే మనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ యొక్క అభిప్రాయాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని చర్చించి తెలుసుకోవాలని కూడా మనకి చెప్పడం. అంతేకాకుండా దీంట్లో డిఫరెంట్ పార్టీస్ వాళ్ళు ఉంటారు. ఆ పార్టీ వాళ్ళు ఉంటే ఒక పార్టీ యొక్క పేపర్ చదివి అదే కరెక్ట్ అనుకోకుండా వేరొక వారి యొక్క పార్టీ పేపర్ కూడా ఇప్పుడు దగ్గరికి వెళ్ళి వాళ్ళది కూడా చదివి కరెక్ట్ కాదని చెప్పమన్నాడు, తెలుసుకోవాలని చెప్పాడు. తర్వాత ఏంటి, ఏవేరే ఫారిన్ కస్టమ్స్ గురించి చెప్పాడు ఆయన. ఫారిన్ కస్టమ్స్ అంటే ఫారిన్ కస్టమ్స్ విదేశీయుల యొక్క ఆచారాలు ఎలా ఉంటాయో ఆయన చెప్పడం జరిగింది. విదేశీయుల యొక్క ఆచారాలు, అందులోనే మంచుసు యొక్క తెగ గురించి చెప్పడం జరిగింది.
మంచూస్ తెగవారి యొక్క పాటించే ఆచారాల గురించి చెప్పడం జరిగింది. మంచూస్ తెగవారు చైనీస్ యొక్క ఆచారాలు చెప్పడం జరిగింది. చైనీస్ వారి యొక్క ఆచారాలు మంచూస్ తెగవారు ఓన్ చేసుకోవడం జరిగింది, సాంప్రదాయాలు. తర్వాత ఇమేజ్ అంటే తర్వాత ఇంకొక పాయింట్ ఏం చెప్పాడు బెర్ట్రాండ్ రస్సెల్ గారు. ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే, ఏదైనా నీ దగ్గర ఒక అభిప్రాయం ఉందంటే ఆ అభిప్రాయానికి వ్యతిరేకమైన అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా, దాన్ని నీకు దగ్గర ఉన్న ఒపీనియన్స్ వ్యతిరేకించే అభిప్రాయాలు అని చెప్పడం జరిగింది. దానికి ఉదాహరణ కూడా గాంధీ గారు చెప్పడం జరిగింది. ఏంటంటే గాంధీ గారు ఆయన ఏం చెప్పాడు, ఆయనకున్న వ్యతిరేక అభిప్రాయం ఏంటని చెప్పడం జరిగింది. ఆ అభిప్రాయం ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్ భారతదేశంలో వద్దు, అంటే రైల్వేస్ వద్దన్నాడు ఆయన. అలాగే స్టీమ్ బోట్స్, మెషినరీస్ వద్దన్నాడు. ఎందుకంటే ఏమైనా మెషినరీస్ భారతదేశంలో ఉన్నట్లయితే 100 మంది చేసే పని ఒకళ్ళే చేస్తారు. ఆ 100 మంది చేసే పని ఒక మెషినరీ చేస్తే ఇక్కడ ఈ భారతదేశంలో ఉన్న పేద ప్రజలు ఉపాధి కోల్పోతుంది, వాళ్ళు ఇబ్బంది పడతారు అని చెప్పడం జరిగింది. దాంతోపాటు జరిగింది. అదేవిధంగా విదేశాలు అంటే ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క అభిప్రాయానికి గాంధీ గారి యొక్క అభిప్రాయం వ్యతిరేకంగా ఉందని చెప్పడం జరిగింది. వాళ్ళ అభిప్రాయానికి గాంధీ గారి అభిప్రాయం వ్యతిరేకంగా ఉందని చెప్పడం జరిగింది. ఏంటంటే వాళ్ళు ఇండస్ట్రియలైజ్ని ప్రోత్సహించారు, పారిశ్రామికీకరణని ప్రోత్సహించారు. పారిశ్రామికీకరణ అభివృద్ధి చెందితే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని వాళ్ళ నమ్మకం. దానికి అనుగుణంగా వాళ్ళు పరిపాలన చేస్తూ ఉంటారు దేశం. కానీ గాంధీ గారు దానికి ఆపోజిట్ చెప్పడం జరిగిందని చెప్పి. అంతేకాకుండా బివేర్ ఆఫ్ ఒపీనియన్స్ దాట్, అంతేకాకుండా సెల్ఫ్ ఎస్టీమ్. ఒకవేళ మీకు మీరుగా పంపు కొట్టుకోకూడదు, మీకు మీరుగా పంపు కొట్టుకోకుండా, అంటే మీ దగ్గర ఉన్న సెల్ఫ్ ఎస్టీమ్, గర్వం కానీ ఏదైనా సరే అహంకారం కానీ దాన్ని మీరు ప్రదర్శించకూడదు. అది ప్రదర్శించినట్లయితే అది ఇబ్బంది చాలా. అలాగే బెర్ట్రాండ్ రస్సెల్ ఈ విషయం మీదే ఒక 10 మంది మగవాళ్ళని అడిగితే ఆడవాళ్ళ గొప్ప మగవాళ్ళు గొప్ప అని 10 మంది మగవాళ్ళని అడిగితే 9 మంది మేమే గొప్ప అని చెప్పడం జరిగింది. అలాగే ఆడవాళ్ళని అడిగితే మగవాళ్ళు గొప్ప మీరు గొప్ప అని అడిగితే మగవాళ్ళ కంటే మేమే గొప్ప అని చెప్పడం జరిగింది. వాళ్ళు మగ మాట్లాడుకునేటప్పుడు కూడా కొన్ని విషయాలు తెలియడం జరిగింది. ఏంటంటే ఉదాహరణ చెప్పడం తెలియడం జరిగింది. మగవాళ్ళు అయితే చాలా మంది పొయిట్స్ కింద ఉండొచ్చు, సైంటిస్టులు ఉండొచ్చు. మేము సైంటిస్టులు ఉన్నాం, పొయిట్స్ కింద ఉన్నామని మగవాళ్ళు అంటే, ఆడవాళ్ళు ఏమంటున్నారంటే అబ్బాయి అదేం కాదు, మేమే గొప్ప. ఎందుకంటే మీ ట్రాక్ రికార్డ్, మగవాళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ చూసుకుంటే చూసుకుంటే అందరూ కూడా ఎక్కువగా క్రిమినల్స్ ఉన్నారు, జైల్లో చాలా మంది ఉన్నారు, పిక్ పాకెటర్స్ ఉన్నారు, అరెస్ట్ చేసిన పిక్ పాకెట్స్ జైల్లో ఉన్నారు. చివరి ఎక్కడో చూస్తే మేమే ఒకళ్ళిద్దరు ఉంటాం, కానీ మగవాళ్ళ కంటే మేమే గొప్ప అని చెప్పడం జరిగింది. అయితే మనకి చివరికి బెర్ట్రాండ్ రస్సెల్ మనకి ఏం చెప్పారంటే, చివరిగా ఆయన ఏం చెప్పారంటే, అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్, మూర్ఖమైన విషయాల నుంచి దూరంగా ఉండండి, అది చాలా మంచిది. మూర్ఖమైన విషయాలు మనకి దగ్గర రానివ్వండి, వాటి వల్ల మనకి చాలా ఇబ్బంది, ప్రమాదం. వాటి నుండి మనం దూరంగా ఉండాలి. అటువంటి ఆలోచనలు, మూర్ఖమైన ఆలోచనలు మన మైండ్లోకి రాకూడదు. అవి మన మైండ్కి వస్తే మనం ఏంటంటే మనం చెడిపోతాం. అందుకని అటువంటి మూర్ఖమైన ఒపీనియన్స్ దూరంగా ఉండాలని మనకి బెర్ట్రాండ్ రస్సెల్ ఆ లెసన్ ద్వారా మనకి చెప్పడం జరిగింది. ఇక్కడితో మనకి లెసన్ అయిపోతే ఒక నోట్స్ రేపు మనం నోట్స్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.